మరి మనందరికీ చక్కని గ్రీటింగ్స్ తెలియజేసిన మరి మనీ జెరమియా కోసం మనం అందరం కూడా ఒకసారి క్లాప్స్ కొడదామా? జీసస్ సెకండ్ కమింగ్ కోసం మనం అందరం ఏం చేయాలి? సిద్ధపడాలి. మరి యేసుక్రీస్తు మనందరి హృదయాల్లో జన్మించినప్పుడు మనందరిలో మరి రక్షణ ఆయన ఇచ్చాడు. కాబట్టి ఆ రక్షణను అందుకున్న మనం అందరం కూడా ఆయన రాకడలో తిరిగి ఎత్తబడే వారంగా ఉండాలన్నది మన యొక్క నిరీక్షణ అయి ఉన్నది. మరి ఇప్పుడు మరి బైబిల్ రీడింగ్ కోసము ఇద్దరు బైబిల్ రీడింగ్ చేయటానికి రెడీగా ఉన్నారు. మొదటిగా సిస్టర్ షారోన్ లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వచనాలు చదివి వినిపించవలసిందిగా మనవి చేస్తాం. Praise the Lord. Happy Christmas and Merry Christmas all of you. Okay. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వచనాలు చదువుకుందాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఇండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. ఆమేన్. థ్యాంక్ యూ షారోన్. చక్కగా చదివి వినిపించిన షారోన్కి దేవుని నామంలో వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. మరి అదే రీతిగా సిస్టర్ షమీం మన మధ్యలో మరి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము చదివి వినిపిస్తాను. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు ఏర్పాటు చేసే వాక్యము యెషయా 9:6. ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త గతిపతి అని అతనికి పేరు పెట్టబడును. థ్యాంక్ యూ షమీం.